నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులు. జగనన్న కాలనీలో అనర్హులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. గురువారం సంఘ సభ్యులు పెదరావూరులోని జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 97 ఎకరాల విస్తీర్ణ గల లేఅవుట్ కు ఎక్కడ సరిహద్దు రాళ్లు లేవని, దీని కారణంగా లేఅవుట్ ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని, తక్షణమే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని, చెట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అది కుదరని పక్షంలో కాలనీ చుట్టూ మొక్కలు నాటాలని తెలిపారు. కాలనీకి సంబంధించి సుమారు 5-6 ఎకరాల మేర ప్లాట్లు వేయకుండా భూమిని ఖాళీగా వదిలేశారని, దీనిని అప్పటి నాయకులకు 150 గజాల చొప్పున కేటాయించుకోవడం జరిగిందని, ఇది చట్టరీత్యా నేరమని, వీటిని రద్దు చేసి పేదలకు సెంటు భూమి చొప్పున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా స్థానికులు వారి యొక్క సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని, దీనికి తగిన పరిష్కారం చూపాలని కోరారు. కొంతమంది రైతులు కలిసి ఇది మొత్తం 97 ఎకరాలు తీసుకుంటే ఆ తీసుకున్న సమయంలో మొత్తం సమంగా లేదు. కొన్ని కోణాలు ఉన్నాయి, కొన్ని వెనక్కి ముందుకున్నాయి. ఆ కోణాలు వెనక్కి ముందు ఉన్న ఆ స్థలాన్ని మొత్తం కూడా ప్లాటింగ్ చేసేటప్పుడు కొంతమంది నాయకులు ఆక్యుపై చేసి పక్క రైతులు కలిపినట్టుగా కలిపి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అని కొంతమంది చెప్పారు. అలానే ఈ స్థలాల్లో డి ఫారం పట్ట ఎలక్షన్ల ముందు కొంతమందికి ఈ పార్టీ నాయకుల్లో ఉన్న ఫాలోయర్స్కి ఇచ్చారు. ఆ డి ఫారం పట్ట ఇవ్వటం అనేది చాలా తప్పు. ఇక్కడున్న మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ప్లాట్లు వేసి ఒక్కొక్కరికి ఎంతైతే నిర్ణయించారో 1 సెంటు మాత్రమే కేటాయించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ ప్లాటింగ్ వేసే సమయంలో కొంత వేయకుండా వదిలేసేసి ఆ భూమిని సుమారుగా 5-6 ఎకరాల భూమిని 150 గజాల చొప్పున కొంతమంది నాయకులకి, అంటే కొంతమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలక్షన్ ముందు ఒక 4-5 నెలల ముందు ఇచ్చారు. అది చట్టవిరుద్ధం అని తెలిసినప్పుడు కూడా అప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అవన్నీ చెల్లవు. మొత్తం ఇప్పుడు మేము మనక వచ్చి చూస్తే ఇక్కడెక్కడ కూడా ఈ మొత్తం కాలనీ మొత్తం కనుక ఎక్కడో కూడా బౌండరీ స్టోన్ అనేదే కనపడతలేదు. ఇలాంటి కాలనీస్లో బౌండరీ స్టోన్స్ కనుక వేయకపోతే పక్క రైతులు కానీ, కొంతమంది బయట బలం ఉన్న వ్యక్తులు కానీ, రౌడీలు కానీ వచ్చి ఈ ఖాళీ ఉన్న స్థలాన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. అది ప్రాథమిక సూత్రం. మొత్తం కాలనీ చుట్టూ బౌండరీ స్టోన్స్ వేసి బౌండరీకి ఫెన్సింగ్ పెట్టాలి. ఒకవేళ ఫెన్సింగ్ పెట్టి అంత డబ్బులు లేకపోతే కనుక మొక్కల ద్వారా మొక్కలేసి, ఇప్పుడు చాలా మొక్కలు నాటాలంటున్నారు ఈ గవర్నమెంట్ వారు. ఆ మొక్కలన్నీ కూడా ఈ కాలనీ చుట్టూ, జగనన్న కాలనీ చుట్టూ ఉన్నాయి, అన్నీ కూడా వేయాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి కోటేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మేము ఈరోజు పెదరావూరు లేఅవుట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూస్తే మొత్తం 97 ఎకరాల స్థలానికి ఎక్కడ కూడా హద్దులు అనేవి లేవు. 97 ఎకరాలకి కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది లేదు. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు కూడా కొన్ని ఎంక్రోచ్ అయి ఉన్నాయి దీంట్లోకి. ఈ ఏదైతే 97 ఎకరాలు అంటున్నారో లేఅవుట్లోకి దీంట్లో ఎంక్రోచ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇళ్ళు చూస్తే ఒకళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. ఇందులో పేదవాళ్ళు ఎవరు, పేదవాళ్ళు కాని వారు ఎవరో కూడా అర్థం కావట్లేదు. అర్హులైన వాళ్ళ పేదవాళ్ళకి భూములు ఇవ్వాలి, కానీ అనర్హులైన వాళ్ళకి ఇచ్చి
వాళ్ళు ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే, మా స్థలం ఎక్కడుందో కూడా మాకు తెలియలేదండి, ఇచ్చారు, మా పట్టా తీసుకొని ఇక్కడికి వస్తే మీ స్థలం ఇక్కడ కాదు వేరే చోట తిప్పండి అని చెప్పి పంపించేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది మహిళలు అయితే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డ్వాక్రా మహిళా గ్రూప్ వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇక్కడ కట్టకుండా ఎక్కడికి పోయాడో తెలియట్లేదు. ఇంకోటి ప్రైవేట్ ప్రాపర్టీగా కొంతమంది ఇక్కడ ఎంక్రోచ్ అయి ఉన్నారు. అది మరి గవర్నమెంట్ వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకున్నారో గత ప్రభుత్వం వాళ్ళకి తెలియాలి. మరి మన మంత్రి గారైన శ్రీ నారాయణ మనోహర్ గారు మొన్న ఇక్కడ విజిట్ చేయడం జరిగింది, వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇక్కడ ఏదైతే ఈ 97 ఎకరాల పొలం ఉందో, అదే ఈ లేఅవుట్ ఉందో, దీనికి ఫెన్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే అన్యులు దీంట్లో ఎంకరేజ్ అయిపోయి రేపు ఎవరు క్వశ్చన్ చేసే మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎల్ఐసి మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పట్టణ కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం నందు తెనాలి బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్లు భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శారద, డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ నారాయణం అనిల్ కుమార్, డాక్టర్ రమ్య, ప్రముఖ సంఘ సేవకురాలు ప్రియా బాంధవి హాజరయ్యారు. డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు సమాజంలో భద్రత కరువు అవుతుందని, బయటికి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి చోట కూడా నాకు తెలిసి మెడికల్ ఫీల్డ్లో నేను ఒక 20 years నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఉమెన్ జెండర్ అనేది వల్నరబుల్ కాబట్టి 5 ఏళ్ల పాప దగ్గర నుంచి కూడా మరి వృద్ధురాల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే వరల్డ్ వైడ్ మనం గ్లోబల్గా చూసుకుంటే ఇండియా దాదాపు 4వ స్థానంలో ఉందండి అత్యాచారాలు విమెన్ మీద చేసేది. మరి ఎంత సిగ్గుపడాలి మనం ఈ కంట్రీలో, ఇంత పెద్ద అందరూ కూడా అంటారు పుడితే ఇండియాలోనే పుట్టాలి అని, అంత ట్రెడిషన్స్ పాటించే మన కంట్రీలోనే ఈ అత్యాచారాల లిస్టులో వరల్డ్ వైడ్ మనం 4వ స్థానంలో ఉన్నామంటే ప్రతి ఒక్కరూ సిగ్గుపడటమే కాదు, నా వంతుగా ఈ ఇండియాలో పుట్టి ఇక్కడ సిటిజన్గా నేను ఏం చేయాలి అనేది బాధ్యత వహించాలి. నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, జరిగిన ఈవెంట్ ఎంత ఘోరమైన అనేది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. మనం మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం, ప్రత్యేకించి మగపిల్లల్ని ఎలాగా పెంచుతున్నాము, ఇంట్లో పద్ధతులు నేర్పిస్తున్నామా లేదా, మరి తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి అలాంటిది చేయడని నేను అనుకుంటానండి. ఒక మహిళ ఈ రోజుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలదా అండి? ఖచ్చితంగా చెప్తాను, వెళ్ళలేదు. ఎన్నో చూపులు ఆవిడని చూస్తూ ఉంటాయి. అలాగే ఒక ఆఫీస్కి రావాలన్నా, లేదు ఒక ఎక్కడైనా మరి వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఆమెను అలాంటి చూపులు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? బేసిక్గా మనలో మార్పు రావాలి. వన్స్ మనలో మార్పు వస్తే మన ఇంట్లో నుంచి మార్పు మొదలవుతుంది. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి కొళ్లపూడి రాజు, అధ్యక్షులు దేవరకొండ వెంకట సుబ్బారావు, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి పాలడుగు రాజశేఖర్, పోస్టల్ మహిళా ఉద్యోగులు మరియు బ్యాంక్ మహిళా ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘ నాయకురాలు చందన, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ మహిళా ఉద్యోగుల నాయకురాలు కుమారి, కేఆర్ఎం ఆండాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. జస్టిస్ ఫర్ విక్టిమ్ అండి, పాలిటిక్స్తో సంబంధం లేకుండా విక్టిమ్కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అండ్ హాస్పిటల్. చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అండి. సో జస్టిస్ జరగాలి విక్టిమ్కి అని. వరుసగా ఇవాళ ప్రభుత్వం ఏమో నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3, నిర్భయ 4, నిర్భయ 5 అంటూ ఏదో చట్టాలు తీసుకొస్తుంది తప్ప నిందితులు మాత్రం ఎక్కడ కూడా శిక్షలు పడేటువంటి ఈ అకృత్యాలు, ఈ అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద దాడులు కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆడపిల్లల మీద జోలికి వచ్చినట్టయితే నిందితులకి ఉరిశిక్ష వేస్తామనేటువంటి శిక్ష అమలు చేస్తే తప్ప ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగవు. ఏమండి, రాత్రికి రాత్రి 500 రూపాయల నోటు రద్దు చేశారు. రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చారు. అలాగే ఇవాళ
ప్రత్యేక సెషన్స్ పెట్టి మంత్రులకి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా జీతాలు పెంచారు. మరి ఆడపిల్లలకు రక్షణ కల్పించేటువంటి ఆడపిల్లకి అఘాత్య అరికట్టడానికి మరి తక్షణం ఎందుకు ఈ చట్టాలు రావట్లేదు ఈ ప్రభుత్వం అర్థం కావట్లా. ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఇవాళ ఒక ట్రైనీ డాక్టర్కే ఇవాళ ట్రైనీ డాక్టర్ మీదే అఘాయిత్యం జరుగుతుంటే ఇవాళ సామాన్యుల పరిస్థితి ఏంటి? నిందితులకి కఠినంగా కూడా శిక్షలు అమలు చేసే తప్ప ఇవి ఆగవు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందుకు సంబంధించి పట్టణ 9వ వార్డులోని ప్రజా సచివాలయంలో హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో కమిషనర్ శేషన్న సమావేశం నిర్వహించారు. తెనాలి పరిధిలోని జగనన్న కాలనీలో ఇల్లు పొందిన లబ్ధిదారుల వివరాలు, ఇంటి నిర్మాణాలు పూర్తయిన వారి వివరాలు, ఇంటి నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన వారి వివరాలు, ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలపై ఆరా తీశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వార్డుల వారీగా సమాచార సేకరణ చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా గురువారం 9వ వార్డులోని 10వ సచివాలయంలో లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రతిరోజు 4 వార్డుల్లో లబ్ధిదారుల వివరాలు సేకరించి మంత్రి నాదెండ్ల మనోహర్కి అందజేయడం జరుగుతుందని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని కమిషనర్ శేషన్న వివరించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పనులను ప్రారంభించాలని ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కొంతమంది పనులను ప్రారంభించారని, ఇంకా పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లపై నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. స్థలం పొంది నిర్మించుకోదలిచిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సుమారుగా 20,236 వరకు. అందులో ఒక 50% వరకు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. ఫేజ్ 1 కింద ఇల్లు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించి 5 లేఅవుట్లలో కూడా హౌసెస్ శాంక్షన్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి చాలామంది ఆప్షన్ 3 అంటే కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతవరకు ప్రోగ్రెస్లోకి వచ్చాయి. అయితే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, బెనిఫిషియల్ ఇష్యూస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఇష్యూ కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ వాటి యొక్క ప్రోగ్రెస్ ఆగిపోయింది. ఈ విషయాలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు గమనించి ఈ నెల 4వ తారీఖున 2 లేఅవుట్లను విజిట్ చేసి అందరితో కూడా సంప్రదించి మాట్లాడి కాంట్రాక్టర్స్ కూడా రమ్మనేసి పిలిపించి మాట్లాడేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అనేసి ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి, చేసే వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు మేమందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సపోర్ట్గా బెనిఫిషియరీస్ని ఒకసారి పిలిపించి సెక్రటరీ వైజ్గా, వార్డు వైజ్గా పిలిపించి ఆయా వార్డు మెంబర్ల యొక్క సమక్షంలోనే ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు, ఎవరు కట్టుకోలేకపోతున్నారు అనేది ఆ సంగతి గురించి వాళ్ళతోనే సంప్రదించి కట్టుకునే వాళ్ళైతే ఇంకా ముందుకు ఎలా పట్టుకెళ్ళాలనేసి ఆ కార్యక్రమం, కట్టుకోలేని వాళ్ళకి ఇంకా వాళ్ళ సంగతి ఏం చేయాలనేటువంటి సమాచారం సేకరిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు పండ్ల పంపిణీ నిర్వహించారు. మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, డివిఎస్ సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో దడ్డక ఆదినారాయణ, వీరవల్లి మురళి, కనెగంటి మురళి, శ్రీరామ్, సీను, పొన్నం విజయ్, ననపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని
మరి గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, మరి డక్కా సాయి తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మరి మీ అందరికీ తెలుసు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మరి బ్లడ్ డొనేషన్ని సంస్థను ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అటువంటి ఉన్నతమైన ఆశయాలతోటి ఈ దేశానికి, దేశ ప్రజలకి, మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సేవలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేసినందుకు ముందుగా చిరంజీవి ఫ్యాన్స్ కార్యకర్తలని, అభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా మరి వారిని అభినందిస్తూ మా ఆరాధ్య దేవుడు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమము మరియు తెనాలి జన సైనికులు మరియు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సందర్భంగా జిడుగు తులసి గారు, మంచాల రామకృష్ణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమం చేయబడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర అవసరమైన వాటి కూడా మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెనాలి జనసేన పార్టీ తరపు నుంచి మా శుభాకాంక్షలు తెలుపుతాం. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకట్రామయ్య జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ఫీల్డ్ విజిట్ లో భాగంగా వ్యవసాయ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ ఫీల్డ్ విజిట్ లో భాగంగా 9-10 ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అగ్రికల్చర్ ట్రైనర్ పి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో వరి నారు పీకి నాట్లు వేయడం తెలియచేసి విద్యార్థులతో వరి నాట్లు వేయించారు. ఎడ్లపల్లి గ్రామస్తులు ఉదయ్ శంకర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హై స్కూల్ ఎడ్లపల్లి చుండూరు మండలం. ఈరోజు మా స్కూల్లో వొకేషనల్కి సంబంధించి అగ్రికల్చర్లో మాకు ఎదురు పొలంలో నాట్లు వేయడానికి పిలుచుకొచ్చారు. మేము నాట్లు వేశాము, చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు మన ఎడ్లపల్లిలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఎస్ఏవిఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి మనకి అగ్రికల్చర్ వొకేషనల్ ట్రేడ్ ఉంది. దానిలో జరుగుతున్నటువంటి మనకి ఏ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఈరోజు మరి శ్రీ ఆలపాటి ఉదయ్ శంకర్ గారు ఎడ్లపల్లి గ్రామస్తులు వారి పొలంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు శ్రమ యొక్క విలువను కూడా తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతా ఉంటాయి. మరి వీటి ద్వారా మనకి ఏ విధంగా మనకి ఒక పంట పండుతుంది, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉండాలి, వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తల్లిదండ్రులు పడుతున్నటువంటి శ్రమ కానీ కష్టం కానీ తెలుసుకోవడానికి ఇలాంటి ఫీల్డ్ విజిట్స్ దోహదం చేస్తూ ఉంటాయి. ఫీల్డ్ విజిట్ అనేది ఈ వొకేషనల్ విభాగంలో ఒకటి. ఆ భాగం బట్టి మేము ఇక్కడికి పొలానికి తీసుకురావడం జరిగింది. పొలంలో వేసే నాట్లు కానీ, నారు పేగడం కానీ, లేకపోతే కట్టలు విసిరేయడం కానీ, నాట్లు వేసే విధానాన్ని పిల్లలకు చూపించడం కోసం ఈ ఫీల్డ్ విజిట్ చేయించాను. దీనిలో భాగంగా హెడ్ మాస్టర్ కూడా దీంట్లో పాల్గొన్నారు. తదితర ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొన్నారు. పిల్లలు ఎంత చక్కగా నాట్లేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించడానికి కానీ, లేకపోతే ఉత్పాదకతను పెంచడానికి కానీ ఇవి ముందుగా ఉపయోగపడతాయి అని చెప్పేసి పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక పునాదిగా, అంటే చదివే కాదు మిగతావి కూడా వచ్చి ఉండడం వల్ల ఏ పని చేయడానికైనా కానీ సమర్థవంతంగా ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.